కనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానం పంపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ గడ్డములు పెరుగుతాయి, మీ గడ్డము పెరుగుతుంది కనుక మీకు వెంట్రుకలు మరలా వస్తాయి కనుక మీరు గడ్డములు పెరిగేంత వరకు ఆ యెరికోలోనే ఉండండి. యెరికోలోనే ఉండి మీ గడ్డములు పెరిగిన తరువాత రండి అని, మీ గడ్డములు పెరిగిన తర్వాత రండి అని చెప్పి దావీదు వర్తమానం పంపించాడు. అంటే అవమానముతో, ఆ సిగ్గుతో, ఆ లజ్జాకరమైన పరిస్థితులతో వారు యెరూషలేముకి రావటానికి చెప్పండి దావీదుకి ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు యెరూషలేముకి రాకూడదు. వారి వెంట్రుకలు పెరగాలి, వారి బోడితనం పోవాలి. వారి బోడితనం పోయి వారికి వెంట్రుకలు పెరిగి వారు తల ఎత్తుకునేటట్టుగా ఉండాలి. వారు తలెత్తుకునేటట్టుగా ఉండాలి. అప్పటి వరకు వారు యెరూషలేముకి రావటానికి వీళ్ళే. స్తోత్రం. యెరూషలేముకి రావాలనంటే లజ్జాకరమైనటువంటి పరిస్థితుల్లో రాకూడదు, బోడితనముతో రాకూడదు, వస్త్రహీనతతో రాకూడదు. వెంట్రుకలు పెరగాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెంట్రుకలు పెరగాలి, అవమానము తొలగిపోవాలి, తల దించుకునే పరిస్థితులు తొలగిపోవాలి, తల పైకి ఎత్తబడాలి అనే ఉద్దేశంతో దావీదు చెప్పాడు, మీరు వెంట్రుకలు పెరిగేంతవరకు యెరికోలోనే ఉండండి అని చెప్పాడు. మీ గడ్డం పెరిగేంత వరకు మీరు యెరికోలోనే ఉండండి అని చెప్పి వారిని యెరికోలోనే ఉంచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెరూషలేముకు రావాలంటే అవమానకరమైన పరిస్థితులు రాకూడదు. యెరూషలేముకు వచ్చిన వాడు తలెత్తుకొని ఉండాలి. యెరూషలేముకు వచ్చిన వాడు సంతోషంగా ఉండాలి. యెరూషలేముకు వచ్చిన వాడు సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దుష్టుడు గలిబిలి చేస్తూ ఉంటాడు, దుష్టుడు బోడి చేస్తూ ఉంటాడు. నువ్వు మేలు చేయటానికే వెళ్ళావు, నువ్వు దయ చూపటానికే వెళ్ళావు, నువ్వు మంచి చేయటానికే వెళ్ళావు, కానీ నీకు కీడొచ్చింది, నిన్ను నష్టపరిచాడు దుష్టుడు. శత్రువు నిన్ను బోడి చేసేసాడు. నువ్వేదో మేలు చేయాలని వెళ్ళావు కానీ శత్రువు నేనేం చేశాడు, బోడి చేశాడు. ఆ అవమానకరమైన పరిస్థితిలో నీవు తిరిగి యెరూషలేముకి రాకూడదు అని చెప్పి దావీదు వారిని యెరికోలోనే ఉంచినట్లుగా చూస్తాం. కానీ ఇప్పుడైతే అదేం లేదు, ఇంకా సిగ్గు, అవమానం, ఏమండి లజ్జ, ఏమంటే మన భాషలో ఎత్తి చీము, నెత్తురు, వేసి రక్తమే అని ఏముండదంట. చూసారా అండి? ఇక దీనితో పని లేదు, ఇక సిగ్గుతో పని లేదు. ఇంకా ఏ వస్త్రాలైనా వేసుకొని వస్తారు, ఏ వస్త్రాలైనా ధరించుకొని వస్తారు, తలబోడు చేసుకొని రావటం వేసి రక్తమే. స్తోత్రం. ఏమండి ఇవి అవమానకరమైన పరిస్థితులే. కానీ యెరూషలేముకి ఎలాంటి స్థితిలో వస్త్రం చూడండి, అంత స్లీవ్లెస్సే. స్తోత్రం. ఏమండి అంత టాప్లెస్సే, వేసి రక్తమే. స్తోత్రం. అవమానకరమైన పరిస్థితులు. ఏమండి పౌలు రాస్తాడు, స్త్రీకి తల వెంట్రుకలే పైటి చెంగు లాంటివి అంటాడు. అంటే పైటి చెంగు ఉండాలి, పైటి చెంగు ఉండాలి. అసలు తల వెంట్రుకలే పైటి చెంగులాగా ఉండాలి. మరలా నీకు పైటి చెంగు ఒకటి ఉండాలి. పైటి చెంగు సంగతి ఆయనకి ఏం తెలుసు? ఏమండి పౌలుకి పైటి చెంగు సంగతి ఏం తెలుసు అంటే అప్పట్లో పైటి చెంగులు ఉన్నాయనేగా. ఇప్పుడు ఏడున్నాయి పైటి చెంగులు? వేసి రక్తమే, సున్నీ లేదు, గిన్ని లేదు, మొత్తం తీసి పారేయటమే. ఇది అవమానంగా లేదు, ఇది అవహేళనగా లేదు, ఇది సిగ్గుగా అనిపించట్లేదు. ఇలాంటి వాడు యెరూషలేముకు రాకూడదు అని దావీదు ఉద్దేశం ఇక్కడ. వింటున్నారా? స్తోత్రం. స్లీవ్ లెస్సలతో, టాప్ లెస్సలతో, అర్థమైనా ఆ చున్నీ లెస్సలతో, వేసి రక్తమే అంటే తేపక లెస్సలు చేసుకొని అలా రావద్దు దేవుని మందిరానికి. ఇది యెరూషలేం, ఇది యెరూషలేం.
లజ్జాకరమైన పరిస్థితుల్లో రావద్దు, బోర్డు చేసుకొని రావద్దు. నువ్వు యెరూషలేముకు వస్తే తలెత్తుకోవాలి, యెరూషలేముకు వస్తే ధైర్యంగా నిలబడాలి, యెరూషలేముకు వస్తే నీవు సంతోషంగా ఉండాలి. యెరూషలేముకు వచ్చి కూడా తల దించుకుంటే ఎట్లా? నీ తలెత్తుకునేటట్టు ఉండాలి. నువ్వు తలెత్తుకొని దేవుని స్తుతించాలి, నువ్వు తలెత్తుకొని దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేముకి దేవుడు నిన్ను నడిపించింది, యెరూషలేముకి దేవుడు నిన్ను తీసుకొచ్చింది. ఇక నా జనులు ఎన్నడూ సిగ్గుపడకుండా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. సిగ్గుపడనక్కర్లేని వారుగా ఉండాలి. దేవుడు అలాగ తీసుకొచ్చాడు. సిగ్గుపడకూడదు, తల దించుకోకూడదు. దావీదుకు తెలుసు, ఇక్కడికి వస్తే ఇశ్రాయేలులో నా సేవకులు, నా దూతలు అవమానం పొందుతారు, నా సేవకులు అవమానం పొందుతారు. ఇది చాలా బహు లజ్జాకరమైన పరిస్థితి. కనుక వారికి వెంట్రుకలు పెరిగేంత వరకు వారు యెరూషలేముకి రాకూడదని ఉద్దేశించి వారిని యెరికోలోనే ఉండమని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. వారు యెరికోలోనే ఉండమని చెప్పాడు. కనుక అలాంటి ఆ అనుభవంలో, అలాంటి పరిస్థితిలో దావీదు వారిని ఎంతగానో ఆదరించాడు, వారిని ఎంతగానో ఓదార్చాడు, ధైర్యపరిచాడు. అయ్యా, మీరు ఇప్పుడే యెరూషలేముకి వస్తే మీరు ఇంకా అవమానం పొందుతారయ్యా, ఇప్పుడే యెరూషలేముకి వస్తే మీరు ఇంకా సిగ్గుపడాల్సి ఉంటుందయ్యా, మీరు అక్కడే యెరికోలో ఉండండి. మీ గడ్డాలు పెరగాలి, మీ తల వెంట్రుకలు పెరగాలి, మీ అవమానం తొలగిపోవాలి, మీ అవమానం ఏదో బయటే తొలగిపోవాలి. యెరూషలేముకి వచ్చిన తర్వాత మీరు అవమానకరంగా ఉండకూడదు, అవమానాన్ని భరించకూడదు, ఇక్కడ తలెత్తుకునేవారుగా ఉండాలి అని దావీదు ఉద్దేశించాడు. స్తోత్రం చెప్పండి. కనుక ప్రభు నన్ను ప్రేర అవమానకరమైన పరిస్థితుల్లో ఉండొద్దు. దుష్టుడు చేసే పనులు ఇవన్నీ మెల్లగా ఒక్కొక్కటి పైనుండి కత్తిరించుకుంటూ వస్తున్నాడు. యేసు రక్తమే, హల్లెలూయా, స్తోత్రం. ఒకడేమో పైనుండి కత్తిరించడానికి పెట్టాడు, ఇంకొకడేమో కింద నుండి కత్తిరించడానికి పెట్టాడు. యేసు రక్తమే. ఇక పైనుండి కింద నుండి కత్తిరిస్తూ ఉంటే ఏమండి, ఇక అదే ట్రెండ్ అవుతుంది. కానీ అది దుష్టుని కార్యం. దుష్టుడు నిన్ను అవమానానికి అప్పగిస్తున్నాడు, కానీ నీకు అది అవమానంగా అనిపించట్లా, అది లజ్జాకరం అనిపించట్లా, అది సిగ్గుకరం, సిగ్గుచేటు అని అనిపించట్లా నీకు. దుష్టుని చేతిలో బందీలైపోయారు ఈనాడు, ముఖ్యంగా యవనస్తులు దుష్టుని చేతిలో బందీలైపోయారు. ఇష్టం వచ్చినట్లుగా అలంకరణ, ఇష్టం వచ్చినట్లుగా సిద్ధపాటు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. వస్త్రమును కోల్పోయి తల వెంట్రుకలు పోగొట్టుకొని ఒక లజ్జాకరమైన పరిస్థితిలో ఉన్న ఆ దూతలను ధైర్యపరుస్తూ మీ అవమానం తొలగిపోయేంత వరకు అక్కడే ఉండండి యెరికోలో. మీ తల వెంట్రుకలు పెరిగిన తర్వాత మరలా మీరు తల ఎత్తుకునేటట్టుగా యెరూషలేముకు రావాలి అని ఉద్దేశించి వారిని యెరికోలో ఉంచాడు దావీదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో దావీదు ఎంతగానో వారిని ఆదరించినట్లుగా మనుషులు పంపించాడు వారి కొరకు. ఎవరు పంపించాడు? మనుషులు పంపించాడంటే వారు ఊరికి వెళ్తారా? ఏమండి, వాళ్ళ వస్త్రాలు కత్తిరించబడ్డాయిగా, ఇప్పుడు వస్త్రాలు పంపించుంటాడా లేదా చెప్పండి?
మనుషులు పంపించిన వాడు వాళ్ళ అవమానాన్ని తొలగించడానికి వస్త్రాలు పంపించడా? వస్త్రాలు పంపించాడు. అర్థమైందా? అది ఏమండి, వాళ్ళ గడ్డం పెరగటానికి గడ్డము, లేకపోతే తల పెరగటానికి తల, విగ్గులేం పంపిలా, వస్త్రాలు మాత్రం పంపించి వాళ్ళతో చెప్పాడు, మీ గడ్డలు పెరిగే వరకు, మీ తల వెంట్రుకలు పెరిగే వరకు అక్కడ ఉండండి అన్నాడు. యేసు రక్తమే. స్తోత్రం. కనుక దావీదు తన దూతల యొక్క అవమానాన్ని తొలగించటానికి, తన సేవకుల యొక్క అవమానాన్ని తొలగించటానికి దావీదు ఎంతగానో వారి కొరకు ఒక ఆదరణకర్తగా నిలబడ్డాడు. వారిని బలపరిచాడు. వారి కొరకు మనుషులను పంపించాడు. అయ్యా, వారు కృంగిపోయి ఉంటారు, వారు సిగ్గుతో ఎంతో కృంగిపోయి ఉంటారు, వేదన పడుతూ ఉంటారు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. వెళ్ళండి, ఈ వస్త్రాలు ఇవ్వండి, వారిని బలపరచండి, వారిని ధైర్యపరచండి అని చెప్పి దావీదు తన సేవకులను అక్కడికి పంపించాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ఉపవాస ప్రతిష్ట కూడికల్లో మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దుష్టుడు మనల్ని కత్తిరించాడేమో, దుష్టుడు మనను అవమానపరిచాడేమో, కత్తిరించబడిన వారముగా, గొరిగించబడిన వారముగా, ఇదిగో మనము అవమానము నొందుతున్న పరిస్థితిలో ఉన్నామేమో. ఇలాంటి పరిస్థితిలో మన ప్రభువు మనను ఆదరించటానికి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవుడు మరలా తిరిగి మనకి ప్రతిష్ట కూడికలు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్ట కూడికల్లో దేవుని సేవకులు మన మధ్యలోకి వస్తున్నారు, నీకు వస్త్రాలు ఇవ్వటానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వస్త్రాలు ఇవ్వటానికి, నీ తల వెంట్రుకలు పెరిగేంత వరకు, గడ్డము పెరిగేంత వరకు నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, వాక్యము చేత నిన్ను ఆదరించడానికి వస్తున్నారు మనుషులు. స్తోత్రం. దేవుని చేత పంపబడిన మనుషులు ఎత్తుకు వస్తున్నారు. హల్లెలూయా. వారు వచ్చి నీకు బోధిస్తుంటే, వారు వచ్చి నీకు ప్రకటిస్తూ ఉంటే, వారు నిన్ను ఆదరిస్తూ ఉంటే, వారు ఎంతగా నిన్ను బలపరుస్తూ ఉంటే నీ అవమానం తొలగిపోతుంది, నీ సిగ్గు తొలగిపోతుంది. ఎక్కడ తల దించుకున్నావో అక్కడే నీ తల పైకి ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆనాడు అమ్మోనీల రాజు అయినటువంటి హానోను చేసిన అవమానకరమైన పరిస్థితులు ఈనాడు దుష్టుడు చేసాడేమో. ఒకవేళ అవమానకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, సిగ్గుతో తల దించుకునే పరిస్థితిలో ఉన్నావేమో, తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, దుష్టుడు ఎంతగానో నిన్ను అవమానానికి అప్పగించాడేమో, నీ తల గొరిగించి వేశాడేమో, ఒకవేళ నీ వస్త్రాలు కత్తిరించి వేశాడేమో. అండి, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతుంటే దొంగలు వచ్చి వాడిని కొట్టి వాని వస్త్రాన్ని దోచుకున్నారంట. అతని వస్త్రాన్ని దోచుకున్నారు. దొంగలు వచ్చారు, వస్త్రాన్ని దోచుకున్నారు, కొట్టారు, బాధించారు, అవమానించారు. వస్త్రహీనుడై పడున్నాడండి అక్కడ. వస్త్రహీనుడై పడున్నాడు. ఆ వస్త్రహీనుడై పడుండి ఎంతో భయంకరమైన పరిస్థితిలో, అవమానకరమైన పరిస్థితిలో ఉన్న వాని కొరకు దేవుడు ఒక మనిషిని పంపించాడు. ఆ మనుషుడే మంచి సమరయుడు. స్తోత్రాలు చెప్పరే. హల్లెలూయా. ఆ మనుషుడే మంచి సమరయుడు. ఆ మంచి సమరయుడు వచ్చి ఆయన వస్త్రాలు ఇచ్చి, ఆ గాయాలు కట్టి, నూనె పోసి, ద్రాక్షారసం పోసి, ఆ గాయాలు కట్టి పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళారు. స్తోత్రం చెప్పు అండి. ముందు అవమానాన్ని తొలగించాడు. స్తోత్రం. అవమానాన్ని తొలగించేసి ఆ గాలిని కట్టి వస్త్రాన్ని ధరింపచేసి అతను తీసుకొచ్చి పూటకోళ్ళ వాని ఇంటికి అప్పగించాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు
ఒక మంచి సమరయుడిగా మనకున్నాడు. ఆయన మన కొరకు వచ్చాడు, మన అవమానాన్ని తొలగించటానికి, మన అవహేళన తొలగించడానికి. మనం ఎక్కడ తల దించుకున్నామో అక్కడే మన తల పైకెత్తడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు పంపబడిన లేక దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతు అంటాడు, ఇదిగో ఈ మనుష్యుడు మీ ఎదుట ఉన్నాడు అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మనుష్యుడు మీ ఎదుట ఉన్నాడు, మీరేం చేస్తారో చెయ్యండి అని అంటాడు. హల్లెలూయా. మన కొరకు, మన నిమిత్తం మన అవమానం అంతా యేసే భరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము అవమానపరచబడకూడదని, మనం సిగ్గుపడకూడదని, మనం తల దించుకునే వారముగా ఉండకూడదని ప్రభువైన యేసు క్రీస్తు మనను ప్రేమించి మన అవమానాన్ని తొలగించటానికి ఆయన మన అవమానం అంతా భరించాడు, మన అవహేళన అంతా భరించాడు. మన కొరకు పంపబడిన మనుషుడు. స్తోత్రాలు చెప్పండి. ఆనాడు దావీదు తన దూతల కొరకు మనుషులను పంపినట్లుగా, స్తోత్రం, దొంగల చేత కొట్టబడి కొన ప్రాణముతో ఉన్న ఆ మనుషుని కొరకు దేవుని స్తోత్రం ఒక మంచి సమరయుని దేవుడు పంపినట్టుగా తండ్రిని దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. మన కొరకు వచ్చిన మనుష్యుడు ఆయన. హల్లెలూయా. మన కొరకు వచ్చిన మనుష్యుడు, సంపూర్ణమైన మనుష్యుడు ఆయన, సంపూర్ణమైన మానవుడైన ఆయన మన కొరకు వచ్చి మన అవమానాన్ని తొలగించడానికి ఆయన అవమానం పొందాడు, అవహేళన పొందాడు, నిలువెల్ల నలిగిపోయాడు. ఆయన వస్త్రాన్ని తీసివేశారు. యేసయ్య వస్త్రాన్ని చెప్పండి, ఆయన అంగీని తీసివేసి అంగీ కొరకు చీట్లు వేసుకొని అంగీని పంచుకున్నారు. ఎర్రని అంగీని యేసయ్యకు తొడిగించారు, ఎర్రని వస్త్రం యేసయ్యకు తొడిగించారు. ఎంతో అవమానపరిచారు. తలకు ముండ్ల కిరీటం, ముఖం మీద ఉమ్ము, గడ్డం పెరికి వేయటం, వీపంతా నాగలచ్చాల వలె కొరడాలతో దున్ని వేశారండి. ప్రక్కలో పల్లెపు పొట్టు, చేతులకి కాళ్లకు మేకులు దిగగొట్టి సిలువకు వేలాడవేశారండి. ఇంత అవమానం యేసయ్య పొందాడు. ఈ అవమానం యేసయ్య మన కొరకే ఆయన పొందాడు కనుక, ఆయన భరించాడు కనుక ఆయన మనల్ని ఆదరించడానికి వచ్చినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కత్తిరించబడిన మన వస్త్రాలు మార్చడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవమానకరమైన వస్త్రాలు మార్చడానికి ఆయన రక్షణ వస్త్రం తీసుకొని వచ్చాడు, ఆయన పెండి వస్త్రం తీసుకొని వచ్చాడు, ఆయన మహిమ వస్త్రం తీసుకొని వచ్చాడు. ఆ వస్త్రాలతో ఆయన మనల్ని కప్పుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతగానో ప్రేమించాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభుకు అప్పగించు. అయ్యా, నా అవమానాన్ని తొలగించు, నా అవహేళన తొలగించు. కత్తిరించబడిన స్థితిలో, అయ్యా గొరిగించబడిన స్థితిలో నేను ఉన్నాను, అవమానకరమైన పరిస్థితిలో ఉన్నాను. దుష్టుడు అయ్యా నా తలను కొరిగి వేశాడయ్యా. నీ అభిషేకము లేకుండా, నీ అభిషేకము లేకుండా, నీ ప్రభావము లేకుండా, నీ యొక్క ఆత్మ అభిషేకం లేకుండా నా తల గొరిగించేశాడయ్యా. అవమానకరమైన పరిస్థితిలో ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఫిలిష్తీయులు సంసోను తలను గొరిగించి, తల గొరిగించటం అంటే అభిషేకాన్ని పోగొట్టుకున్నట్టే, అభిషేకాన్ని కోల్పోయినట్టే, అభిషేకాన్ని ఇదిగో మనం పోగొట్టుకున్నట్టే. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఎంతైనా ప్రార్థన చేయాలి. అయ్యా, నీ అభిషేకం, నీ అభిషేకాన్ని పోగొట్టుకున్నాను, నాకు కృప చూపు, ఈ అవమానం నన్ను విడిపించు. అదేనా? ఇప్పుడు నీ తల నిండా వెంట్రుకలు ఉండి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్తున్న విషయం బాహ్య సంబంధమేది కాదు, ఆత్మ సంబంధం. అభిషేకాన్ని పోగొట్టుకుంటే, దేవుని ఆత్మ అభిషేకాన్ని కోల్పోయి ఉంటే, దేవుని ప్రభావాన్ని కోల్పోయి ఉంటే, ఆ మొదటి ఉన్న ప్రభావం, ఆ మొదటి ఉన్న అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకొని ఉంటే నిజంగా నువ్వు గొరిగించబడినట్టే. నీ తల గొరిగించబడిందని అర్థం. దుష్టుడు గొరిగేశాడు నీ తలను, నిన్ను బోడి చేశాడు. ఎంత అవమానకరం అనుకున్నారు,
కనుక ఇప్పుడు తల వెంట్రుకలు పెరగాలి. సంసోను ఎదురు చూస్తున్నాడు. అయ్యా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను దాటిపోవద్దు, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి మరలా నీ అభిషేకం నాకు, ఒక్కసారి నీ ప్రభావం నాకు, ఒక్కసారి నీ ఆత్మ బలము నాకు ఇవ్వని ఏడుస్తున్నాడు సంసోను. ప్రభుని బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా మరలా నాకు బోడివాడిని అయిపోయానయ్యా అని ఏడుస్తున్నాడు. దేవుడు కృప చూపాడండి. తల వెంట్రుకలు మొలవటం మొదలైనవి. ఆ తల వెంట్రుకలు ఎప్పుడైతే మొలిచాయో మరలా దేవుని అభిషేకం సంసోను మీదకి వచ్చేసిందండి. మరలా ప్రభావం సంసోను మీదకి వచ్చేసింది. మరలా ఆత్మ బలముతో నిండుకొని తన జీవితములో చంపిన వారందరికంటే కూడా ఎక్కువ మందిని చంపేశాడు. ఫిలిష్తీయుల్ని, శత్రువుని చంపేశాడు, శత్రుని ఓడించాడు. స్తోత్రం. దాగోను దేవత గుడిని కూలదోసేసాడు అసలు. హల్లెలూయా. అంత ప్రభావంతో, అంత అభిషేకంతో సంసోను నింపబడ్డాడు. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం కూడా ప్రార్థన చేద్దాం. కృప చూపయ్యా. బోడివాడిని అయిపోయాను, బోడిదాన్ని అయిపోయాను, అవమానకరమైన పరిస్థితిలో ఉన్నాను, నా వస్త్రాలు దొంగిలించబడ్డాయి, నా వస్త్రాలు కత్తిరించబడ్డాయి, క్షమించు. యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నా చేయిని పట్టుకొని నా హక్కున చేర్చుకొని, నా చేయిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని, నా గాయము స్వస్థపరిచెను. యేసు నా గాయము స్వస్థపరిచెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. కన్నవారే నన్ను విడచి వేసినా, కట్టుకున్నవారే నన్ను వదిలివేసినా, కన్నవారే నన్ను విడచి వేసినా, కట్టుకున్నవారే నన్ను వదిలివేసినా, నా చేయిని విడువకుండా నన్ను వదిలేయకుండా, నా చేయిని విడువకుండా నన్ను వదిలేయకుండా అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను, అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము కాపాడెను. యేసు అనుక్షణము కాపాడెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను,